హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్తీ ప్రోటీన్స్. ఈరోజు వీడియోలో స్నాక్స్ రెసిపీ అండి. ఇవి కాబూలీ శనగలతో చేశాను. చాలా చాలా టేస్టీగా అండ్ క్రంచీగా ఉంటాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తినే, ఈజీగా చేసుకోగలిగే ఈ స్నాక్ రెసిపీని మనం ఇప్పుడు చూడబోతున్నామండి. చిన్న చిన్న టిప్స్‌తో చాలా ఈజీగా చేసుకునే ఈ రెసిపీని ఇప్పుడు చూసేద్దాం. ముందుగా నేను 8 అవర్స్ నానబెట్టిన శనగల్ని చూపిస్తున్నాను. ఇలా ముందుగా నానబెట్టుకోవడం వల్ల ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన పని ఉండదు. ఇలా నానబెట్టుకున్న తర్వాత చూడండి, మనము గట్టిగా నొక్కినట్టయితే పైన ఈ లేయర్ అనేది ఊడిపోతుంది కదా! ఇలా అయితే మనకి బాగా నానిపోయినట్టు. ఈ శనగల్ని నేను ఈ కప్పుతో 2 కప్పుల వరకు తీసుకున్నానండి. మీరు 1 కప్పు మెజర్‌మెంట్‌తోనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వాటర్ని తీసేసి ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, మనం ఏ కప్పుతో అయితే శనగల్ని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని తీసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఒక విజిల్ సరిపోతుంది. చూడండి, ఒక విజిల్ ఉడికిన తర్వాత ఇలా మనకి 2 పలుకులుగా వచ్చేస్తుంది. ఇలా కుక్ అయితే సరిపోతుంది. మరి ఎక్కువగా ఉడికిస్తే మనకి ముద్ద ముద్ద అయిపోతుంది కదా! ఇప్పుడు వాటర్ తీసేసి ఒక క్లాత్ పైన ఇలా వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆరబెట్టేసుకోవాలండి. వీటిలో ఉన్న మాయిశ్చర్ అంతా పోయే వరకు ఆరబెట్టేసుకోవాలి. మీకు అంత టైం లేదు అనుకుంటే ఇలా క్లాత్లో వేసేసి కొంచెం రబ్ చేసేసుకుంటూ ఇలా చేసుకుంటే మనకి పొడి పొడిగా అయిపోతాయండి. ఇలా చేసుకొని మనం ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా పొడి పొడిగా అయిపోయాయి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలండి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇలా వేయించుకుంటూ ఉంటే మనకి లోపలి వరకు వేగుతాయండి. లేదంటే పచ్చి పచ్చిగా ఉండిపోతాయి, క్రంచీగా ఉండవు. ఇలా 2 నిమిషాలకు ఒకసారి ఇలా టర్న్ చేసుకుంటూ మనం కలుపుకున్నట్టయితే మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తుంది. చూడండి, మనకు ఇలా వేగగానే గలగలమని సౌండ్ వస్తుందండి. ఆ సౌండ్ రాగానే తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగతా శనగల్ని కూడా సేమ్ ఇలానే వేయించుకోవాలండి. ఎక్కువగా డార్క్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచొద్దండి, మాడిపోతాయి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న శనగల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ కారము, సరిపడా ఉప్పుని, కొంచెం చాట్ మసాలాని వేసి ఇలా కొద్దిసేపు ట్యాప్ చేసినట్టయితే మనకి మసాలా శనగలు రెడీ అయిపోతాయండి. చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెసో. ఈ శనగలతో 2 రకాల రెసిపీస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంకొక రెసిపీని కూడా చూద్దాము. ఈ బాయిల్ చేసుకున్న మిగతా శనగల్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌ని, 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని, అలాగే 1 టేబుల్ స్పూను కారాన్ని, రుచికి సరిపడా ఉప్పుని, కొద్దిగా గరం మసాలాని వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ యాడ్ చేయడం వల్ల మనకు కన్సిస్టెన్సీ అనేది తెలియదు కాబట్టి పకోడీకి ఎలా అయితే మనం కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీలో వీటిని కలుపుకోవాలండి. ఎక్కువగా వాటర్ వేయొద్దండి. కొద్ది కొద్దిగా ఇలా చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉంటే మనకి ఇట్లా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా శనగల్ని వేయించుకున్నాం కదా, అదే ఆయిల్లోకి ఇలా పొడి పొడిగా వేసుకోవాలి. ముద్దలా కాకుండా ఇలా సపరేట్గా వేయించుకొని ఒక 2 నిమిషాల తర్వాత వీటిని టర్న్ చేసుకొని రెండో వైపుకి వేయించుకోవాలి. మనం రెగ్యులర్గా ఆనియన్ పకోడీ వేసుకుంటాం కదా, అలానే సేమ్ ఇది కూడా పకోడీలానే చేసుకోవాలండి. మిగిలిన పిండిని కూడా ఇదే ప్రాసెస్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న 2 నిమిషాలకి ఇలా టర్న్ చేసేసుకొని మరొక 2 నిమిషాలకి ఒక 4 మిర్చిని, ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవడం వల్ల క్రంచీగా అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇలా ఒక 2 నిమిషాలు వేయించేసుకొని మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. రొటీన్గా కాకుండా ఇలా ఎప్పుడైనా ఒకసారి వెరైటీగా ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఈవినింగ్ టైంలో ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.